నేరుగా వాళ్ళు ఎస్పీకో సిపికో రిపోర్ట్ చేస్తారు. అలాంటప్పుడు మధ్యలో నాగరాజు గారు అనే క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చేసింది? ఆయన పేరుతో రూమ్ తీసుకున్నారట. మిగిలిన కేసులతో ఆయనకు సంబంధం ఉందా లేదా దట్ ఈస్ సెకండరీ. ఈ పర్టికులర్ కేసులో నాగరాజు గారిది ఇన్వాల్వ్మెంట్ లేదనే ఒక అభిప్రాయం వినిపిస్తుంది. మీరేమంటారు? మిగిలిన కేసులన్నీ పక్కన పెట్టండి, ఈ ఒక్క కేసుకు సంబంధించి. సార్ ఫస్ట్ థింగ్, నా చేతికి గాజులు ఉన్నాయి చూడండి. మిమ్మల్ని అందరినీ పెంచింది గాజుల చేతిలో. ఇంకోసారి నేనున్న ప్యానల్లో ఈ కాన్సెప్ట్ రాకూడదని అయితే కోరుకుంటున్నాను అందరినీ. ఫస్ట్ విషయం. రెండవది, మీకు ఇందాక చెప్పాను సార్, నేను ఇందులో సిఐ బాధితుడా లేదంటే సిఐ నేరస్తుడా, చనిపోయిన వ్యక్తి రౌడీ షీటరా లేదంటే చనిపోయిన వ్యక్తి మంచివాడా, ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్టు ఇన్వెస్టిగేషన్ లో ఖచ్చితంగా బయటకు వస్తాయి. అప్పటి వరకు మనం ఎవరో ఊహాగానాలు చేయకపోవడం మంచిదని చెప్పేసి నేను చాలా క్లియర్ గా ఇందాకే చెప్పాను. ఇప్పుడు కరుడుగట్టిన రౌడీ అయినప్పటికీ కూడా చనిపోయినటువంటి లేదా మిస్ అయినటువంటి వ్యక్తి, అది చట్టం దృష్టిలో చేయాలి తప్ప ఏ పనిష్మెంట్ అని స్టేషన్ పరిధిలో చేయకూడదు. నిజంగా అది స్టేషన్ పరిధిలో జరిగిందా లేదంటే చట్టం పరిధిలోకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఎలా జరిగింది ఏంటి అనేది రానున్న రోజుల్లో డెఫినెట్ గా బయటకు వచ్చింది. ఇందులో సిఐ తన స్వహస్తాలతో సొంత ఇంటెన్షన్ తో ఏమైనా చేశాడా, నిజంగానే అతనికి హాని ఏమైనా తలపెట్టాడా, ఆ ఎవరైతే ముద్దాయి చెప్పబడుతున్నాడో అతని వ్యక్తికి, లేదు ఇంకెవరి ప్రోద్బలంతో అయినా జరిగిందా, అసలు ఇందులో ఇన్సిడెంట్ ఆ గంజాయి కేసులో పట్టుబడినటువంటి అంశం లేదంటే హత్య కేసులో పట్టుబడినటువంటి అంశమేనా, లేదంటే ఇంకేదైనా ఇందాక ఎవరో అంటున్నారు ప్యానల్ ఎవరో ఒకరు మాట్లాడారు ఏదో ల్యాండ్ సెటిల్మెంట్లు ఉన్నాయని చెప్పేసి అనేది, దీనికి సంబంధించిందా అనేది ఒక రిపోర్ట్ అనేది నివేదిక రెడీ అయినప్పుడు అన్ని చోట్ల వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్నారు, సిఐ ఫ్యామిలీని ఎంక్వైరీ చేస్తున్నారు. మీరు చెప్పినటువంటి ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా వెళ్లేటువంటి అవకాశం రాబోయే రోజుల్లో ఉండొచ్చు. ఇవన్నీ ఒక నివేదిక వచ్చిన తర్వాత వాళ్ళు డెడ్ లైన్ 29th కి ఇచ్చారు కోర్టుకి. ఏం రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో తెలిస్తే దాని గురించి మనం ఏమైనా మాట్లాడచ్చు. ఈ లోపు ఎందుకు మనకి ఊహాగానాలు ఇవన్నీ అని చెప్పి చెప్తారు. ఇక్కడ బాధితులు ఎవరు నిందితులు ఎవరో మనకి క్లారిటీ లేదు. కాసేపు సిఐని సపోర్ట్ చేస్తున్నారు, కాసేపు సిఐని తిడుతున్నారు. అరుణ్ గారు ఒక్క మాట, ఎట్లా రిపోర్ట్ వచ్చేసిద్ది అది ఇచ్చేస్తారని మీరు ఎట్లా చెప్పేస్తున్నారు? ఇప్పుడు మా మీద మీరు అనేక రకాల ఆరోపణలు చేసిన 2 సంవత్సరాల్లో ఒక్కటి కూడా మదనపల్లి ఫైల్స్ అన్నారు, లేదంటే విజయవాడలో బోర్డు తగలబెట్టి అది బోర్డు అడ్డం పెట్టి అది చేస్తారన్నారు. అంతేందుకు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి మీ నాయకుడు 2024 నవంబర్లో, మళ్ళీ నోట్దమ్మా, 2024 నవంబర్లో అంటే సంవత్సరంన్నర దాటిపోయింది, సీజ్ ద షిప్ అన్నాడు. ఆ షిప్ వెళ్ళిపోయింది, బియ్యం వెళ్ళిపోయినాయి, మళ్ళీ వచ్చింది మళ్ళీ పోయింది, ఈయన హైదరాబాద్ వచ్చేసాడు. ఏమైంది ప్రోగ్రెస్? ఇట్లానే ఉంటాయి నివేదికలు అంటే, ఏముండవు. ఒకరినో ఇద్దరినో బాధ్యతలు చేసి అతని శవం కూడా దొరకదు, అస్థికలు కూడా దొరకవు, గుర్తుపెట్టుకోండి. అంటే అస్థికలు దొరికితే డిఎన్ఏ చేస్తారు. 29 వరకు ఆగండి సార్, 29 తర్వాత కూడా వస్తాం మీ దగ్గరికి. 29 తర్వాత కూడా వస్తాం. మీకు తెలియకుండానే మీరు భారత చట్టాలను చాతగానేగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చట్టాల మీద మీకు నిజంగా చట్టాల మీద మీకు గౌరవం ఉంటే నేను తోలు తెస్తా, తిట్టి తెస్తాను, మీ నాయకుడు ఎందుకంటాడు? చట్టాలు చేయాల్సిన పని నేనే చేస్తాను ఎందుకంటారు? చట్టాల మీద మీకు గౌరవం ఉంటే. చట్టాల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేద్దామని. జగన్మోహన్ రెడ్డి బయట తిరగడానికి ఆస్కారం పవన్ కళ్యాణ్ అడగచ్చు కదా, మీ జనసేన కుటుంబమే కదా వాళ్ళు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి. మీ జనసేన కుటుంబమే కదా. సరే, ఒకటే పాయింట్ అడుగుతున్నాను సార్, జనసేనకు సంబంధించినటువంటి కుటుంబమే కదా వాళ్ళు. ఏదైతే నవరంగ అనే వాళ్ళు కావచ్చు, లేదంటే నాగేశ్వరరావు గారు కావచ్చు, కరుడు కట్టినటువంటి మీ ఉగ్రవాదులే కదా. సంబంధం ఏంటి చట్టానికి? ఇక్కడ చట్టం పని చేయట్లేదని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. చట్టం పని చేయట్లేదని పవన్ కళ్యాణ్ చెప్తున్నారమ్మా. ఇక్కడ హోంశాఖ అప్రఫైల్ అన్నారు మొన్న. ఒకసారి వినిపిస్తుంది సార్, నాకు అర్థం కాకపోతే. నా చేతిలో లాండ్ ఆర్డర్ ఉంటే వాడిని తిట్టి తెస్తా, వీడిని తోలు తెస్తా అంటున్నాడు. మరి చట్టాన్ని మీ చేతిలో తీసేసుకుంటారా? పార్టీలు కులాలు తేకండి సార్. అమ్మ అమర్నాథ్ గౌడ్ అమర్నాథ్ గౌడ్ అప్పుడు దళిత డాక్టర్ అన్నప్పుడు, దళిత డ్రైవర్ అన్నప్పుడు, ఏమా గిరిజన బిడ్డ, దళిత డ్రైవరు, దళిత డాక్టరు అమర్నాథ్ గౌడ్ అందరూ బాధితులు అప్పుడు. మరి వెంకరెడ్డి గారు మరి బాధితులు అప్పుడు కులబెట్టాం, ఇప్పుడు బాధితులు కులబెట్టకూడదు. వెంకరెడ్డి గారు మీ పవన్ కళ్యాణ్ కులం కాబట్టి మాట్లాడింది ఒకసారి చూద్దాం. ఆగండి అరుణ్ గారు. అరుణ్ గారు అప్పుడు బాధితులు కులం ఎందుకు ఎత్తారమ్మా? అప్పుడు తెలియదా మనకి? డిప్యూటీ సీఎం మాట్లాడింది ఒకసారి చూద్దాం. అమర్నాథ్ అనాలి, బీసీ గౌడ్ అనకూడదు, దళిత డాక్టర్ అనకూడదు. అయిపోతుంది. డిప్యూటీ సీఎం గారు మాట్లాడింది ఒకసారి చూద్దామండి. ఒకసారి మాట్లాడి తెలిసి తెలియని వయసులో 23 మర్డర్లు, ఒక 23 నేరాలు చేశాడు చిన్నపిల్లవాడు. కూర్చోబెట్టి ఏదో పాపం చిన్న ఆ పసి వయసులో బీరు బాటిల్ తీసి మెడకోసేసాడు. అమర్నాథ్ గౌడ్ అనే అబ్బాయిని తెలుసు తెలియకుండా 14 ఏళ్ల కుర్రోడిని వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నారని చెప్పి ఆ 14 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్ వచ్చి
ఆ రౌడీలని ఎదుర్కొంటే పాపం కత్తితో పొడి చేశారు, చిన్నపిల్లలు తెలిసి తెలియకుండా పొడి చేశారు. ఇలాంటి చెప్పే నాయకుని కాదు నేను. మీరు ఇలాంటి వ్యక్తులను కనుక మీరు ఎంకరేజ్ చేస్తే, ఇలాంటి భావజాలాన్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు మీకే ఊహించుకోలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోతారు. ఇలాంటి క్రిమినల్స్ ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులు ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే, లేదంటే మీ భవిష్యత్తుకి భంగం కలుగుతుంది. మీరు కనుక క్రిమినల్స్ కనుక మీరు చేతికి ఇచ్చారా భయపడి, క్రిమినల్స్ కనుక ఇఫ్ దే కమ్ ఇన్ టు పొజిషన్ ఆఫ్ పవర్ దే విల్ టేక్ అవే యువర్ ఫ్యూచర్, దే విల్. రైట్. ఇప్పుడు ఫైనల్గా కంక్లూడ్ చేయండి అరుణ్ గారు. ఆయన అన్నమాట చాలా వాస్తవం. క్రిమినల్స్కి అంటకాగితే మీ భవిష్యత్తును వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతారు, కాకెత్తుకెళ్ళినట్టు ఎత్తుకెళ్ళిపోతారు. మరి ఇది ఓన్లీ వైసీపీ క్రిమినల్స్కైనా అందరికీ వర్తిస్తుందా? దాని మీద కూడా క్లారిటీ ఇస్తే బాగుండేదేమో. సార్ దానిలో ఆయన ముందే క్లారిటీ చెప్పారు కదా సార్, నా కలెక్టర్ కి నా ఎస్పీకి ఇప్పటి వరకు నా నుంచి ఒక ఫోన్ కాల్ వెళ్ళలేదు. సంబంధం లేని విషయం తీసుకురాకండి. కలెక్టర్ ఎస్పీని చేయను, క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేయను, మీరు కూడా చెయ్యొద్దు, చేసే ఎవరమ్మా? రైట్. ఇప్పుడు మీ పార్టీలో ఉన్న ఇదే నా డాష్ గా రా చూస్తానని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని నా కొడకల భాషలు మాట్లాడుతున్న పంతనారాజు ఎవరు? అబార్షన్ చేయించడం వచ్చేవారం కాదు. ఓ గొప్ప లేడీ అమ్మ మీరు. 5 సార్లు అబార్షన్ చేయించడం నేరం కాదు. ఏం మహిళమ్మ మీరు? 5 సార్లు అబార్షన్ వస్తున్నారా? టైమ్ ఈజ్ అప్ అండి. మళ్ళీ మాట్లాడదాం. ఇంత దారుణమైనటువంటి మహిళను నేను చూడలే. రైట్. టైమ్ ఈజ్ అప్. నేను అరుణ్ గారి మాటతో ఏకీభవిస్తున్నాను. దర్యాప్తు జరుగుతోంది. దర్యాప్తు నివేదిక బయటకు వచ్చేదాకా ఆగుదాం. అప్పటిదాకా నేను రెండో అంశం 29వ తారీఖు దాకా ఆయన మిస్సింగే. 29 హైకోర్టుకు వస్తాడు, ఆశిద్దాం. అప్పుడు అన్ని విషయాలు బయటకు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ గారు, వెంకటేష్ గారు, సింగళూరు వెంకటేష్ గారు అండ్ విజయ్ కిరణ్ గారు, వెంకటరెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, మల్టిపుల్ అబ్జర్వేషన్స్ బయటకు వస్తున్నాయండి. అంటే ఇవి లీక్సా లేకపోతే నిజంగానే సిట్ దర్యాప్తులో పేర్కొన్న అంశాలా? ఎందుకంటే కావాలని కొన్ని లీక్స్ ఇస్తుంటారు టు టేక్ ద ఫీడ్బ్యాక్, జనం నుంచి అట్లాంటి ఫీడ్బ్యాక్. ఇవన్నీ అటుంచితే సిఐ నాగరాజుకి రోజు రోజుకి పెరుగుతున్న అపూర్వ జనాదరణ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అలాంటి ఆఫీసర్ని కృష్ణలంక నుంచి పక్కన పెట్టడం, వీఆర్కి పంపించి తర్వాత సస్పెండ్ చేయడం అనేదాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వం పునరాలోచించాలి. ఎందుకంటే ఒకప్పుడు తెన్నేటి కృష్ణప్రసాద్ గారు పోలీస్ కమిషనర్గా విజయవాడ నుంచి ఆయన ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఉవ్వెత్తున ప్రజా ఉద్యమం వచ్చింది. అటువంటి స్థాయిలో ప్రజాదరణ పొందుతున్న నాగరాజు గారి విషయంలో నిజానిజాలు బయటకు రావాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ బిగ్ డిబేట్.